హాయ్ నమస్తే, నేను మీ రాపుల భాస్కర్, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ప్రభుత్వ భూములకు సంబంధించి రెవెన్యూ అధికారులు, ముఖ్యంగా తహసీల్దార్ ఒక టైటిల్ని నిర్ధారించేటటువంటి అధికారం ఆయనకు ఉందా లేదా అనేటటువంటి విషయంలో గౌరవ తెలంగాణ హైకోర్టు ఒక కేసులో, రంగారెడ్డి జిల్లా అలవాలకు సంబంధించినటువంటి కేసులో ఒక ఉత్తర్వులను జారీ చేయటం అనేది జరిగింది. ముఖ్యంగా గౌరవ హైకోర్టు చెప్పినటువంటి సారాంశం ఏంటంటే, ఒక తహసీల్దార్కు నిబంధనలు పాటించకుండా ఒక భూమి ప్రభుత్వ భూమి అని ఇచ్చేటటువంటి అధికారం లేదు అని చెప్పడం అనేటటువంటి జరిగింది. మనం దానికి సంబంధించినటువంటి కేసు యొక్క పూర్వపురాలను పరిశీలిస్తే, ఈ మధ్యకాలంలో తెలంగాణ హైకోర్టు నిబంధనలు లేకుండా ప్రభుత్వ భూమిగా ప్రకటించలేరు అంటే, రెవెన్యూ అధికారులు ముఖ్యంగా తహసీల్దార్ ఒక నియమాలు లేకుండా, నిబంధనలు లేకుండా ప్రభుత్వం మెయింటైన్ చేస్తున్నటువంటి రెవెన్యూ రికార్డులలో ఆధారాలు లేకుండా ఒక భూమి ప్రభుత్వ భూమి అని నిర్ధారించేటటువంటి ఒక అధికారం తహసీల్దార్కు లేదు అనేటటువంటి విషయాన్ని క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. ఎలాంటి నిబంధనలు లేకుండా, ప్రస్తావించకుండా భూమిపై టైటిల్ని నిర్ణయించేటటువంటి అధికారం తహసీల్దార్కి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరికి సంబంధించినటువంటి అల్వాల్ ఓల్డ్ సర్వే నెంబర్ 380 సర్వే నెంబర్లోని దాదాపు 5 ఎకరాల తోళ్ల కార్ఖానా ప్రభుత్వ భూమిగా నిర్ధారిస్తూ 2019లో అప్పటి తహసీల్దార్ జారీ చేసినటువంటి ఉత్తర్వులను కొట్టివేసింది. ఈ భూమిని ప్రభుత్వ భూమిగా ప్రకటించడం చెల్లదని పేర్కొంటూ మహమ్మద్ నిజాముద్దీన్ అనేటటువంటి వ్యక్తి, ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తి, మరొక 40 మంది హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్నటువంటి ధర్మాసనం ఏ అధికారం ద్వారా తహసీల్దార్ ఉత్తర్వులను జారీ చేశారని ప్రశ్నించింది. ఎవరైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా భూమిని అక్రమంగా ఆక్రమించుకుంటే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటే దురాక్రమణ చట్టం అనేటువంటి ఒకటి ఉంది, 1905. ఆ చట్టం ప్రకారం వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి, రికవరీ చేయాలి. కానీ ఈ భూమి ప్రభుత్వానికి అంటూ వారు ఒకవేళ పిటిషనర్లు ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఉంటే భూ దురాక్రమణ నిరోధక చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. రెవెన్యూ రికార్డులు, ఎంట్రీలు భూమిపై ఎలాంటి హక్కును నిర్ధారించలేవని, ఇది గుర్తుంచుకోండి. రెవెన్యూ రికార్డులు, ఎంట్రీలు భూమిపై ఎలాంటి హక్కును నిర్ధారించలేవని అధికారం తహసీల్దార్కి లేదని పేర్కొంటూ ప్రభుత్వ భూమి అంటూ తహసీల్దార్ ఇచ్చినటువంటి ఉత్తర్వులను కొట్టివేయటం జరిగింది. ముఖ్యంగా ఒక తహసీల్దార్కు ఈ భూమి ప్రభుత్వ భూమి అని, పట్టా భూమి అని నిర్ధారించేటటువంటి అధికారం లేదు అని ఇలా గౌరవ హైకోర్టు దీన్ని చెప్పడం అనేటటువంటి జరిగింది. అందుకనే ఈ విషయాన్ని మీ నోటీసులో ఉండాలని చెప్పేసి మీ నోటీసులు పెడతాను. థ్యాంక్ యూ.